కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో గండికోట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శోభాయాత్ర, హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో 3 రోజుల పాటు నిర్వహించే గండికోట ఉత్సవాలు తొలి రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, వీణ, నాదస్వర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం 4 గంటలకు గండికోటలో శోభాయాత్ర ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్, మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, అధికారులు హెలికాప్టర్లో గండికోట అందాల్ని విహంగ వీక్షణం చేశారు. తరువాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధాన వేదిక వద్ద ఉత్సవాల్ని ప్రారంభించారు. గండికోట విశిష్టత, చారిత్రక అంశాల్ని చరిత్రకారులు వివరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన పర్యాటకుల్ని ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు. చారిత్రక ప్రాంతమైన ఈ గండికోటను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కందుల దుర్గేష్ వివరించారు. గండికోటను అభివృద్ధి చేసుకుంటే ఆదాయము వస్తుందని మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గండికోటను పరిరక్షించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి సాస్కీ నిధుల కింద 78 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కడితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ రోల్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాత్రివేళ సినీ నేపథ్య గాయని మంగ్లీ బృందం నిర్వహించిన సంగీత కచేరీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మంగ్లీ తనదైన గానంతో పాటలు పాడి అలరించారు. గండికోట ఉత్సవాల సందర్భంగా తొలిసారి హెలీ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా హెలీ రైడ్ కోసం పర్యాటకులు పోటీ పడ్డారు. ఏర్పాట్లపై పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం సార్ మేము గండికోటకు కొత్త హెలికాప్టర్ రైడు, ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా బాగా నచ్చింది. ఇది చూడడం కొత్తగా బాగా ప్రకృతి బాగా అందంగా ఉంది. యాక్చువల్లీ 2 టైమ్స్ ఆల్రెడీ వచ్చాము ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయనేసి మళ్ళీ తెలుసుకొని వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ హెలికాప్టర్ రైడ్స్ ఇంకా వేరే వేరే రైడ్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్లుంటుందని వచ్చాము. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే సూపర్గా పెట్టినారు. హెలిప్యాడ్ ఏమి, రైడ్ ఏమి, బందోబస్తు ఏమి అన్ని బాగా చేసినారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పార్కింగ్ ప్రదేశాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.